ఉద్యోగం కోసం గల్ఫ్కు వెళ్లిన తెలంగాణ మహిళకు ఏజెంట్ మోసం తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. వరంగల్కు చెందిన మహమూదాకు వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పి ఏజెంట్ విజిటింగ్ వీసాపై మస్కట్కు పంపించాడు. అక్కడ 25 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె తనను కాపాడాలని కుటుంబ సభ్యులకు వీడియో పంపింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం రాయబార కార్యాలయం సహాయంతో మహమూదాను స్వదేశానికి తీసుకొచ్చింది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూతుర్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. 25 రోజుల తర్వాత కుటుంబాన్ని కలిసిన మహమూదా కన్నీటి పర్యంతమైంది. నా పేరు మహమూదా. నేను పనికి అని వెళ్ళినాను. ఒక లేడీకి కేర్ టేకర్ గా అని పంపించి తర్వాత లేడీస్ కేర్ టేకర్ ఇట్లా ఏం లేకుండే నన్ను గదిలో బంధించిండ్రు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మరి మంచిగా ఉండదని చెప్పి నేను మా చెల్లె వాళ్ళకి సంప్రదించడం జరిగింది. వీడియో పెట్టిన కేటీఆర్ సార్ వాళ్ళకి పెట్టిండ్రు, ఎంఎస్ సార్కి, బాలు సార్కి, ఇంకా చాలా మంది సార్ వాళ్ళు. ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా, చేసి పరిశాన్ అయ్యి కట్టుకోవాలంటే వాళ్ళకి ఏదైనా ఉపాధ్యాయులు కావాలి కదా. పరిశాన్ అయ్యి అందాక వెళ్ళినాము. దయచేసి ఎవరు ఇలా వెళ్ళకండి అంతే నేను చెప్పాను. 15 తారీఖు నెల. చాలా దారుణంగా ఉందండి. ఇలా నిల్చున్నా అంటే నేను ఏం పని చేయలేదు. నాకు కేర్ టేకర్ గా అని అపాయింట్మెంట్ చేసిండ్రు వాళ్ళు. ఒక లేడీకి, ప్రెగ్నెంట్ లేడీకి కేర్ టేకర్ గా వెళ్ళాలి, మీరు వచ్చేయండి, నేను 1 నెల విజిట్ అని చెప్పిండ్రు. సరే అట్లనే కదా అని నేను వెళ్ళిన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత